ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇది మీ అద్భుత సమయము అనే లైవ్ ప్రోగ్రాంలో మరొకసారి ప్రభు కృపను బట్టి కలుసుకునే అవకాశం ఇచ్చినందుకు ప్రభుని స్తుతిస్తున్నాను. ఈరోజు వాక్యాంశం ఏంటంటే మంచి ప్రారంభము చెడ్డ అంతము. మంచి ప్రారంభము చెడ్డ అంతము. సో చాలామంది ఈ టాపిక్కి ఏంటి అర్థం అంటే చాలామంది భక్తిలో ఆధ్యాత్మిక జీవితంలో యేసు ప్రభుని నమ్ముకున్నాక తొలి దినాల్లో చాలా ఆసక్తిగా ఉంటారు, ప్రభు పనిలో పరిగెడతా ఉంటారు. కొద్ది సంవత్సరాలు వాక్యం విని మందిరానికి వెళ్ళి భక్తి అలవాటయ్యాక భక్తిహీనత, నిర్లక్ష్యము, నాకు తెలుసులే, నేను బైబిల్ చదివానులే, నాకే చెప్తారా, నాకు అన్నీ తెలుసు అనే స్వభావం వస్తూ ఉంటుంది. అలా వచ్చినప్పుడు మనం గనక జాగ్రత్త పడకపోతే మనం ప్రమాదంలో పడతాం. చాలామంది ఈరోజు క్రైస్తవులు అనబడేవారు నామకార్థ స్థితిలోకి వెళ్ళిపోయారు. అంటే భక్తి గర్వం, వాక్యం తెలుసు, నేను ఎవరి మాట వినను, నాకు ఎవరు చెప్పద్దు అనే విషయాలు మనసులో పెట్టుకొని కోపము, లేకపోతే అసూయ, లేకపోతే గర్వము, ఇలాంటి పాపాలకి, చిన్న చిన్న పాపాలకి చోటిచ్చి ఆత్మలో ఎండిపోయి దేవునిలో ఎదగకుండా, పరిశుద్ధాత్మ దేవుని శక్తిని పొందకుండా అలా ఆధ్యాత్మిక మరుగుజ్జులా అయిపోయిన వారు చాలామంది ఉన్నారు. మరి ఈరోజు దేవుని వాక్యంలో నేను కొన్ని విషయాలు క్లుప్తంగా ఒక చిన్న కథ, అంటే చరిత్ర, ఒక రాజు గురించి చెప్పి ఈ అంశాన్ని మీకు వివరించాలని ఆశపడుతున్నాను. బైబిల్లో మనకి రాజుల పుస్తకం ఉంది. మొదటి రాజులు, రెండు రాజులు కదా. అలాగే మొదటి దినవృత్తాంతాలు, రెండో దినవృత్తాంతాలు ఉన్నాయి. ఈ దినవృత్తాంతాల గ్రంథంలో రాజుల క్రానికల్స్, అంటే వాళ్ళ జీవితం ఎలా ఉంది, వాళ్ళు ఎవరికి పుట్టారు, వాళ్ళు ఏం చేశారు, దేవుని దృష్టిలో ఎలా నడుచుకున్నారు, వాళ్ళు ఏది మంచి చేశారు, ఏది చెడు చేశారు, వాళ్ళ ఆయుష్ కాలం ఎంత, వాళ్ళు ఎలా చనిపోయారు, ఈ విషయాలన్నీ క్లుప్తంగా రాయబడ్డాయి. అయితే బైబిల్లో నేను మొన్న చర్చిలో ఆదివారం మెసేజ్ కోసం ప్రార్థన చేస్తూ ప్రిపేర్ అయినప్పుడు, శనివారం రాత్రి దేవుడిని అడిగినప్పుడు దేవుడు నాకు ఒక వ్యక్తి గురించి నాకు ప్రేరేపణిచ్చారు. ఆ వ్యక్తి పేరు ఆసా, రాజైన ఆసా. అయితే ఆయన గురించి దేవుడు ధ్యానించమన్నప్పుడు నేను రెండో దినవృత్తాంతాలు 14 నుంచి 16 అధ్యాయాలు, ఈ 3 అధ్యాయాలు చదివాను. మీకు వీలుంటే ఈ మీటింగ్ తర్వాత, లైవ్ తర్వాత రెండో దినవృత్తాంతాలు 14, 15, 16 అధ్యాయాలు 3 చక్కగా చదువుకోండి. మీకు ఈ వాక్యం ద్వారా చాలా విషయాలు, నేను చెప్పినవి కాకుండా ఇంకా అనేక విషయాలు దేవుడు మీకు బయలుపరుస్తాడు. అయితే ఈరోజు మనం ఈ ఆసా రాజు ఎవరు, ఇతను ఏం చేశాడు, ఇతని జీవితం ఎలా ఉందో కొన్ని వాక్యాలు క్లుప్తంగా ధ్యానిద్దాము. మరి మొదటిగా బైబిల్లో రెండో దినవృత్తాంతాల గ్రంథం 14వ అధ్యాయము 1 నుంచి 3 వచనాల్లో ఇలా రాయబడింది. అబియా తన పితరులతో కూడా నిద్రింపగా జనులు అతనిని దావీదు పట్టణమందు పాతిపెట్టిరి. అతనికి బదులుగా అతని కుమారుడైన ఆసా రాజాయను. ఇతని దినములలో దేశము 10 సంవత్సరములు నెమ్మది పొందెను. ఆసా తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడిచిన వాడై. హల్లెలూయా. చూడండి, ఈ రాజైన ఆసా అనే వ్యక్తి దేవుడి దృష్టికి ఏదైతే మేలో, ఏదైతే మంచిదో దేవుని కనులకి అవే చేశానో, దేవుని దృష్టిలో ఏది మంచో అదే చేశాడు. ఆ తర్వాత ఉన్నత స్థలాలు, విగ్రహారాధన, బలి అర్పించుట, ఇవన్నీ సంబంధించిన విషయాలని తను బొత్తిగా నాశనం చేశాడు. ఆ తర్వాత యూదా వారిని దేవుని వెతకాలి, దేవుని ఆజ్ఞలు కట్టడలు గై కొనాలి అని వాళ్ళకి చెప్పాడంట. గమనించండి, ఇక్కడ ఒక 4 విషయాలు తను చెప్పాడు. ఆ 4 విషయాలు నేను మీకు మళ్ళా చెప్తాను. మొదటి మాట ఏం చెప్పాడంటే, దేవుని దృష్టిలో ఏదైతే మేలైందో, ఏది మంచో, దేవుడి దృష్టిలో ఏది ప్రీతికరమైందో
ఏది అనుకూలమైందో ఆ పనే చేశాడు. మనం దేవుని నమ్ముకున్నాక మనం కూడా దేవుడి దృష్టిలో ఏది మంచిదో, దేవుడికి ఏది ఇష్టమో, దేవుడు ఎలా ఉండమంటాడో మనం అదే చేస్తాం కదా. మరి చాలాసార్లు క్రైస్తవులుగా అనేక సంవత్సరాలుగా ఉన్నవారి కన్నా కొత్తగా తెలుసుకొని అప్పుడప్పుడు వాక్యం తెలుసుకొని బలపడుతూ ఉన్న వాళ్ళు చాలా నిష్టగా ఉంటారు. అప్పుడు వాళ్ళు అంటారు, నువ్వు ఈ మధ్యలో తెలుసుకున్నావు, నేను పుట్టుకతో క్రైస్తవుని, మా అమ్మ నాన్న చర్చికి వెళ్తారు, నువ్వు మధ్యలో వచ్చి మాకు చెప్తావేంటి, మాకు తెలీదా అంటారు. నేను దేవుడిని నమ్ముకున్నాక నా స్నేహితులు ఎవరైతే పుట్టుకతో క్రైస్తవులు అంటే వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ 1-2 తరాలు క్రైస్తవులుగా ఉన్న వారికి నేను చెప్పేవాడిని, ఇది చేయకూడదంట అది చేయకూడదంట అంటే వాళ్ళు అట్లాగే చెప్తారు, నాకు తెలుసు, మాకు తెలీదా, దేవుడితో ప్రార్థన చేస్తే క్షమాపణ అడిగితే క్షమిస్తాడు, వాళ్ళు అట్లాగే చెప్తారులే అని మా ఫ్రెండ్ చెప్పేవాడు. సో కొత్తలో మనం ఏది మంచిది ఏది చెడ్డదో దేవుడికి దృష్టిలో ఏది అనుకూలమైందో చేస్తాము. ఆసా కూడా అలాగే చేశాడు. తను అక్కడ యూదావారంట ఆ యెరూషలేం ప్రాంతంలో వాళ్ళ ముందు తరాలు పితరులు ఎవరైతే రాజులు ఉన్నారో వాళ్ళు విగ్రహార్థన చేశారు. సొలొమోను 700 రాణులు 300 ఉపపత్నుల్ని పెళ్లి చేసుకున్నాడు. అయితే ఆ స్త్రీలు సొలొమోన్ భార్యలు అన్య దేశస్తురాలు కాబట్టి వాళ్ళ దేశంలో జరిగే ఆ విగ్రహార్థన, ఆ బలి అర్పించుట, ఆ బలిపీఠాలు అన్ని యెరూషలేంలో సొలొమోన్ కట్టించాడు. దానివల్ల యూదావారు దేవుని ప్రజలు సగం దేవుళ్ళో సగం విగ్రహారాధన అటు ఇటుగా ఉన్నారు. కొంతమంది దేవుడి మాట వినడం, కొంతమంది విగ్రహార్థన చేయడం, అటు ఇటుగా ఉండడం బట్టి ఈ విషయాలన్నీ ఆసా గమనించి దేవుని లేఖనంలో మనం మన దేవుడైన యెహోవాని తప్ప ఇంకా ఎవరిని ఆరాధించకూడదు, ఏ విగ్రహాన్ని మనం పూజించకూడదు, ఏ ఉన్నత స్థలాల్లో బలి అర్పించకూడదు, ఆయనే దేవుడు అని నమ్మి ఆ స్థలాలు ఉన్నత స్థలాలు ఆ సంబంధించిన విషయాలన్నీ తొలగించాడంట ఆ దేశంలోంచి, చెడ్డవాటినన్నీ తీసివేశాడంట. మనం కూడా దేవుని తెలుసుకున్నాక, నిజ దేవుని తెలుసుకున్నాక మన చెడ మార్గాలు, మన వ్యసనాలు, మన పాత పద్ధతులు అన్నీ విడిచిపెట్టి కొత్త స్వభావంలో నవీన స్వభావంతో దేవునిలో ముందుకెళ్తాం. ఇక్కడ రాజైన ఆసా కూడా అదే చేశాడు. ఆ తర్వాత అతనంట ప్రజలకు చెప్పాడంట, మనం దేవుడి మాట వినాలి, దేవుడి ఆజ్ఞ ఏదైతే ఉందో అది మనం చెయ్యాలి అని చెప్పాడు. ఇది మంచిదే. మనం కూడా ఇలాగే సేవకులు చెప్తారు, విశ్వాసులు చెప్తారు, మన దేవుడి మాట వినాలి, వెళ్ళాలి అని. 4వదిగా విగ్రహార్థనకు దూరంగా ఉన్నాడు. సో ఈ 4 చేసినప్పుడు దేశంలో అంట శాంతి నెలకొలిగిందంట. శాంతి, సమాధానము, యుద్ధాలు లేవంట, శత్రువులు తన మీదకి దండు ఎత్తి రాలేదంట. అయితే కొద్ది సంవత్సరాలు గడిచిన తర్వాత కూషీలు అనే వ్యక్తులు వీళ్ళ మీద యుద్ధానికి వచ్చినప్పుడు ఆసా దేవుడితో మొరపెడితే దేవుడంట ఆసాని ఆ శత్రువుల్ని తరిమేసి మరి వీళ్ళకి జయాన్ని ఇచ్చి వాళ్ళ దగ్గర ఉన్న కొల్ల సొమ్ము అంతా సంపాదించుకునే విధంగా చేశాడు. ఎప్పుడైతే దేవుడి మాట వింటామో, విధేయత కలిగి ఉంటామో మనకి ఏమొస్తుంది తెలుసా? సమాధానం వస్తుంది. శత్రువుల మీద మనకి విజయాన్ని దేవుడిస్తాడు. దేశంలో సమాధానం, ఒక రాజు ఆ రోజుల్లో కోరుకునేది ఏంటంటే నా దేశంలో సమాధానం ఉండాలి, శత్రువులు వేరే దేశస్తులైన రాజులు నా మీదకి యుద్ధానికి రాకూడదు, మా దేశం సస్యశ్యామలంగా ఉండాలి, ఏ గొడవలు ఉండకూడదు, నా ప్రజలు సంతోషంగా ఉండాలి అని ప్రతి రాజు ఆ రోజుల్లో కోరుకునేవారు. కానీ ఆ రోజుల్లో యుద్ధాల మీద యుద్ధాలు, దేశం మీద దేశం, పగ, మోసం ఇవన్నీ ఎక్కువగా జరిగే రోజులవి. అయితే ఆసా దినాల్లో అనేక సంవత్సరాలు సమాధానము మరియు శత్రువులు ఎవరు వచ్చినా సరే దేవుడు అంట వాళ్ళని వెళ్ళగొట్టి వీళ్ళకి జయాన్ని ఇచ్చాయంట. విధేయత సమాధానాన్ని, విజయాన్ని ఇస్తుంది. హల్లెలూయా. రాసి పెట్టుకోండి. విధేయత, దేవుని యందు విధేయత, భయభక్తులు కలిగిన జీవితము మన జీవితాలలో సమాధానము, అపవాది మీద విజయాన్ని ఇస్తుంది. మన జీవితాల్లో ఎప్పుడైతే పాపానికి, తాగుడికి, వ్యసనాలకి చోటు ఇవ్వకుండా పరిశుద్ధంగా కాపాడుకుంటూ మన శరీరాన్ని దేవుని కొరకు విధేయత కలిగి భక్తి జీవితం జీవిస్తే, దేవుడి మాట అంటే మన జీవితంలో కలిగేది సమాధానము, జయము. అది ఆశా జీవితంలో జరిగింది. ఇంతవరకు బాగుంది. అయితే దేవుడు ఆశా గురించి మరి తను రాబోయే రోజుల్లో పడిపోతాడేమో అనే
ఒక యాజకుడిని పంపించాడు. ఆ రోజుల్లో దీర్ఘదర్శులు ప్రవక్తల్ని దేవుడు వాడుకొని రాజులతో మాట్లాడించేవాడు. ఇక్కడ ఒక ప్రవక్త వచ్చాడు. ఆ ప్రవక్త అజర్యా, ఆ ప్రవక్త పేరు అజర్యా. అతను వచ్చి రాజైన ఆసాతో కలిసి కొన్ని మాటలు మాట్లాడుతూ అంటున్నాడు, బెన్యామీను వారలారా, యూదా వారలారా, ఈ మాట వినండి అని చెప్తూ ఈ చక్కటి మాట చెప్తున్నాడు. అది చూద్దాం వాక్యంలో స్క్రీన్ మీద. 2 దినవృత్తాంతాలు 15వ అధ్యాయము 2వ వచనం. మీరు యెహోవా పక్షం వారైన ఎడల ఆయన మీ పక్షముగా ఉండును, మీరు ఆయన యొద్ద విచారణ చేసిన ఎడల ఆయన మీకు ప్రత్యక్షమగును. మీరు ఆయనను విసర్జించిన ఎడల ఆయన మిమ్మును విసర్జించును. నిజమైన దేవుడనైనను, ఉపదేశం చేయి యాజకులైనను, ధర్మశాస్త్రమైనను చాలా దినములు ఇజ్రాయేలుకు లేకుండా పోవును. తమ శ్రమయందు వారు ఇజ్రాయేలు దేవుడైన యెహోవా యొద్దకు మళ్ళుకుని ఆయనను వెతికినప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమాయను. హల్లెలూయా. చూడండి, ఇక్కడ కొన్ని విషయాలు ఉన్నాయి. దేవుడు తన యాజకుడైన అజర్యాని పంపించి, ప్రవక్త అయిన అజర్యాని పంపించి అంటున్నాడు, మీరు దేవుడు పక్షంగా ఉంటే దేవుడు మీ పక్షంగా ఉంటాడు. మీరు నా తట్టు తిరిగితే నేను మీ తట్టు తిరుగుతా. మీరు నాతో ఉంటే నేను మీతో ఉంటా. ఇంకా చెప్పాలంటే, నువ్వు నాతో ఉంటే నేను నీతో ఉంటా. నువ్వు నన్ను వెతికితే నేను నీకు దొరుకుతా. నువ్వు నన్ను మర్చిపోతే నేను నిన్ను విడిచిపెట్టేస్తా అంటున్నాడు. నిజమే కదా. మనం దేవుడితో ఉంటే దేవుడు మనతో ఉంటాడు. చాలామంది దేవా నాతో ఉండు, దేవా నాకు సాయం చేయంటారు. కానీ దేవుడితో ఉన్నావా నువ్వు? మనం దేవుడితో ఉండాలి కదా. దేవుడు మాట వినాలి, మందిరానికి వెళ్ళాలి, ఉపవాస ప్రార్థన చేయాలి, వాక్యం రోజు చదువుకోవాలి, క్రమంగా ప్రార్థన చేసుకోవాలి. చేసుకుంటే దేవుడు మనతో ఉంటాడు. వాక్యం చదవక, ప్రార్థన చేయక, ఆదివారం ఒక్కరోజు చర్చికి వెళ్ళి, అమ్మయ్య ఈరోజు ఆదివారం చర్చ్ అయిపోయింది, చర్చికి వెళ్ళి వచ్చాను, అటెండెన్స్ అయిపోయింది, పాస్టర్ గారు నన్ను చూశారు. పాస్టర్ గారి కోసం చర్చికి వెళ్ళకూడదు. పాస్టర్ గారు ఏమడుగుతారు, చర్చిలో విశ్వాసాలు నేను వచ్చానా లేదా అడుగుతారేమో, అందుకే వెళ్ళాలి అని మనుషులకు భయపడి మనం భక్తి చేయకూడదు. మనం మందిరానికి వెళ్ళేది దేవుడి మాట వినడానికి, మనం ఆధ్యాత్మికంగా బలపడి దేవునిలో ముందుకు కొనసాగడానికి. అయితే ఇక్కడ దేవుడు అంటున్నాడు, నువ్వు నాతో ఉంటే నేను నీతో ఉంటా. నువ్వు నన్ను వెతికితే నీకు దొరుకుతా. ఎంతమంది వెతుకుతున్నారు దేవుణ్ణి? ఎంతమంది వెతుకుతున్నారు? దేవుడికి వెతికేవారంటే చాలా ఇష్టం. ఆయన వెతికి, అయ్యా నా సమస్యది, అయ్యా నా బాధ ఇది అని చెప్తే ఆయన ఖచ్చితంగా జవాబిస్తాడు. ఇక్కడ దేవుడు ముందే జరగబోయే సంగతులు చెప్తున్నాడు. ఆశ, నువ్వు నన్ను వెతకాలి, నువ్వు నాతో ఉండాలి, అప్పుడు నేనైతే ఉంటా. నువ్వు నన్ను మర్చిపోతే నేను విడిచిపెట్టేస్తానని చెప్పేశాడు ఇక్కడ. ఆ తర్వాత ఇజ్రాయిల్లో ఇక్కడ ఒక మాట ఉంది. చాలా కాలంలో ఇజ్రాయిల్లో నిజమైన దేవుడు, సత్యదేవుణ్ణి ఎరుగక, సువార్త చెప్పేవారు లేక, ధర్మశాస్త్రాన్ని చదివేకుండా ఉన్నారంట. దేవుణ్ణి తెలుసుకోకుండా, సువార్త సేవకుడి ద్వారా వినకుండా, దేవుని వాక్యాన్ని గ్రహించకుండా ఉన్నారు. కాబట్టి వాళ్ళు చాలా శ్రమల్లో ఉన్నారంట. అంటే గొడవలు, యుద్ధాలు ఉన్నాయి. ఇజ్రాయెల్ వారు ఎలా అంటే యుద్ధం వచ్చిందనుకోండి, దేవా నువ్వే నాకు దిక్కు అంటారు. దేవుడు సహాయం చేస్తాడు, విడిపిస్తాడు. విడిపించాక మరలా దేవుడిని మర్చిపోతారు. ఈరోజు చాలామంది అంతే కదా. చర్చికి ఎందుకు వచ్చావంటే, నాకు రోగం ఉంది, నాకు డబ్బులు లేవు, నాకు ఉద్యోగం లేదు, నాకు అది లేదు, ఇది లేదు. సరే, ప్రార్థన చేసావు, 4 వారాలు వచ్చావు, 8 వారాలు వచ్చావు, 3 నెలలు 6 నెలలు వచ్చావు. ఆ తర్వాత నువ్వు దీవించబడ్డావు. ఆ తర్వాత దీవించబడ్డాక నీ స్థితి ఎలా ఉంది? దీవించబడ్డాక చాలామంది కొద్దిగా ఉపవాస ప్రార్థనలు మానేయడం, వాక్యాలు వినడం మానేయడం, ఇలా స్లోగా మానేయడం బట్టి ఆదివారం చర్చి మానేయడం, నెలలో 1 వారం మానేస్తారు. ఇలా భక్తిహీనలోకి జారిపోయి మొత్తానికి దేవుడు దూరంగా అయిపోయి, నాకు ఇంకా చర్చ అక్కర్లా, నేను ఇంట్లోనే ప్రార్థన చేసుకుంటాను, నాకు టైం లేదు అని చెప్పే వాళ్ళు చాలామంది ఉన్నారు. మనం ఎప్పుడైతే దేవుని పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో ప్రేమిస్తామో, మనం దేవుని మందిరంలో వెళ్ళి ఆయన్ని వెతకాలి. నా ఇడ్లే దేవాలయం అని అనేవాళ్ళు ఉన్నారు, నా శరీరమే దేవాలయం అనేవారు ఉన్నారు. కాబట్టి నేను ఇంట్లోనే చేసుకుంటా అనేవారు ఉన్నారు. నాకు ఏ పాస్టర్తో పనిలా, నాకు వాక్యం వచ్చు అంటారు. తప్పండి. దేవుడు ఇక్కడ 3 విషయాలు చెప్పాడు. సత్యదేవుణ్ణి ఎరగక, సువార్త చెప్పేవారు చెప్పేవారు ఉండాలి. 3వదిగా దేవుని ధర్మశాస్త్రాన్ని పాటించాలి. ఒక క్రైస్తవుడిగా మనం ఈ 3 పనులు చేయాలి. వాక్యాన్ని వినాలి, దేవుణ్ణి నమ్మాలి, ఆ తర్వాత సేవకుడిని నోట్లో వచ్చే మాటల్ని గౌరవించాలి,
అప్పుడు అద్భుత కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. చాలామంది ఈ విషయాన్ని పెడచెవిన పెడతారు. నాకు కాదు ఈ వాక్యం, ఇంకెవరకు అని వాక్యాన్ని స్వీకరించారు. అయితే వాక్యాన్ని విన్నప్పుడు దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు. సో ఇక్కడ ఆస శత్రువుల మీద జయాన్ని చూశాడు, విధేయత చూపించాడు, అన్నీ బాగున్నాయి, తను ఎదుగుతున్నాడు, బలపడుతున్నాడు. అయితే కొంచెం దూరం వెళ్ళాక మనం ఆస జీవితంలో చూస్తే తను ఇజ్రాయెల్ ప్రజలందరికీ చెప్పాడు, మనం దేవుని మందిరాన్ని బాగు చేయాలి, మనం దేవుణ్ణి వెతకాలి, దేవుడికి ప్రార్థన చేయాలి అని చెప్పి అనేక మందిరంలో మంచి మంచి పనులు చేశాడు. మందిరాన్ని బాగు చేయించాడు, ప్రార్థన చేయించాడు, బలియాలు అర్పించాడు. అంతా బాగుంది, చాలా బాగున్నాయి. ఆ తర్వాత విగ్రహాలు ఎవరైతే చేస్తారో తన నానమ్మ అయిన మాకా అనే స్త్రీని కూడా రాణి పదవి నుంచి తొలగించాడు. తన పూర్ణ హృదయంతో దేవుణ్ణి వెతికాడు అని ఇక్కడ ఆస గురించి రాయబడింది. ఈ 2 దినవృత్తాంతాలు 14-15 అధ్యాయాలు ఆస చేసిన మంచి పనులు, దేవుడితో తన వ్యక్తిగత సంబంధం, తను దేవుడి కోసం ఎలా సేవ చేశాడు, ఎలా యూదా వారిని వాక్యంలో బలపరిచి సువార్త ప్రకటింపచేసి దేవుని మాటలతో నడిపించాడో ఈ విషయాలు రాయబడి ఉన్నాయి. చూడండి, మనం వాక్యం వినటమే కాదు కానీ అనేకులకి వాక్యాన్ని పరిచయం చేయాలి. ఆస ఆ పని కూడా చేశాడు. సువార్త ప్రకటింపచేశాడు, యాజకుల్ని పిలిపించి దేవుని మాట వినమని ప్రజలందరికీ ఆజ్ఞాపించాడు. తన పూర్ణ హృదయంతో దేవుని వెతికాడు. ఆమెన్. మనం కూడా దేవుని పూర్ణ హృదయంతో వెతకాలి. ఇంతవరకు బాగుంది, కానీ 16వ అధ్యాయం వచ్చేసరికి మనం ప్రారంభం మంచిదే. ఈరోజు మన వాక్యం ఏంటండి? ప్రారంభం మంచిదే. మంచి ప్రారంభాన్ని, శుభారంభాన్ని చేశాడు ఆస, కానీ అంతం బాలేదు. అంతం ఏం జరిగిందో నేను ఈ అధ్యాయంలో చెప్తాను. తను చేసిన తప్పులండి, 5 విషయాల్లో తప్పు చేశాడు. అదేంటంటే ఒక్కొక్కటిగా చెప్తాను, గమనించండి. మొదట ఇక్కడ ఏమైందంటే ఇజ్రాయేలు రాజు బాషా అనే వ్యక్తి ఏం చేస్తున్నాడంటే ఈ ఆసా రాజు, ఈ యూదా వారు వాళ్ళ దేశంలోకి రాకుండా ఆ సరిహద్దులన్నీ గోడలు కట్టించడం, మరమ్మతులు చేయించడం, పనులన్నీ చేయిస్తున్నాడు. దేశానికి బౌండరీస్ ఉంటాయి కదా, సరిహద్దులు. అలాగే ఈ బాషా రాజు, ఇజ్రాయెల్ రాజు అయిన బాషా, ఆసా వారు రాకుండా, వ్యాపారాలు చేయకుండా వీళ్ళ దేశంలోకి వచ్చి మొత్తానిగా ప్రాకారాలు కడుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న ఆస ఏం చేయాలంటే దేవుణ్ణి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయడం మానేసి బెన్హదెదు అనే ఆరాము దేశస్థుడు, అన్య దేశస్థుడు రాజుతో స్నేహం చేస్తాడు. అంటాడు, నువ్వు మీ నాన్న మా నాన్న ఫ్రెండ్స్, మనం కూడా ఫ్రెండ్స్, కాబట్టి నువ్వు నాకు హెల్ప్ చేయి మా ఫ్రెండు. ఈ ఇజ్రాయెల్ రాజు బాషాని నువ్వు బెదిరించి ఓడించి అక్కడి నుంచి తరిమేసేయి, నీకు ఎంత డబ్బు కావాలంటే ఆ డబ్బు ఇస్తానని చెప్పి డబ్బు ఎక్కడి నుంచి తీశాడు తెలుసా? బంగారం, వెండి, విలువైన వస్తువులన్నీ దేవుని మందిరంలో తీసిచ్చాడు. ఒక పని చెయ్యాలంటే అది మన సొంత డబ్బులు ఇవ్వాలి, కానీ దేవుని మందిరం నుంచి ఎప్పుడైతే ఇవి తీసిచ్చాడో ఇది మొట్టమొదటి అవిధేయత. ఒకప్పుడు అతను దేవుని మందిరం కట్టడానికి తన దగ్గర ఉన్న బంగారం, వెండి, ఇజ్రాయెల్ ప్రజల దగ్గర అన్నీ పోగేసి దేవుడి మందిరాన్ని బాగు చేయించిన వ్యక్తి ఇప్పుడు అదే మందిరంలో వెండి బంగారాలు తీసి మనిషి చేతిలో పెట్టాడు. తను చేసిన మొట్టమొదటి తప్పు ఏంటంటే దేవుడి కన్నా మనిషి శక్తిని ఆశ్రయించాడు. దేవుని బలం కన్నా మనుషుల బలాన్ని బట్టి, మనుషుల అధికారాన్ని బట్టి అతిశయించాడు. నాకు ఇతనే ఉన్నాడు, ఈ రాజు తప్ప ఎవరు సహాయం చేయలేరు అని మనిషిని ఆశ్రయించాడు. ఆ బెన్హదెదు ఆరాం రాజు వచ్చి ఇజ్రాయెల్ రాజుని ఓడించితే అతను పారిపోయాడు. అయితే ఏ ప్రాంతం అయితే ప్రాకారాలు కడుతున్నాడో ఆ బాషా ఇదంతా అక్కడున్న ఆ కర్రలు, ఆ ఎక్విప్మెంట్స్ అన్నీ ఇతను స్వాధీనపరచుకొని ఇతను కొన్ని పట్టణాలు, కొన్ని పల్లెటూర్లు, టౌన్స్ ఏదైతే ఉంటాయో అవన్నీ కట్టుకున్నాడు. ఇక్కడి వరకు బాగుంది. అప్పుడు దేవుడు ఒక యాజకుడిని పంపించాడు. ఆ యాజకుడు వచ్చి అంటాడు, నువ్వు మొదట యుద్ధానికి వెళ్ళినప్పుడు కూషీయులతో నేను కూషీయుల్ని తరిమి నీకు జయాన్ని ఇవ్వలేదా? ఇప్పుడు నీకు నేనేమైపోయాను? నువ్వు నన్ను మర్చిపోయావా? నాకు సహాయం అక్కర్లేదా? నువ్వు మనుషుల్ని సహాయం ఎలా కోరుకున్నావు అని దేవుడు ప్రశ్నించాడు. 2 దినవృత్తాంతాలు 16వ అధ్యాయం 9వ వచనం. తన ఎడల యథార్థ హృదయం గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి గనుక
ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును. చూడండి, దేవుడు అన్నాడు, హనాని అనే యాజకుడిని పంపించాడు దేవుడు, అంటే ప్రవక్త, దర్శి. ఆయన పంపించి అన్నాడు, నేను నీకు ఎంతో సహాయం చేశాను కదా, ఆరాం రాజు మీద ఎందుకు ఆధారపడ్డావు, మనుషుల సహాయం ఎందుకు కోరుకున్నావు అని చెప్తూ దేవుడు అంటున్నాడు, యెహోవా కనులంట లోకమంతా సంచరిస్తున్నాయంట. ఎవడు పూర్ణ హృదయంతో దేవుణ్ణి వెతుకుతాడో వాళ్ళకు సహాయం చేయటకు దేవుడు సిద్ధంగా ఉన్నాడంట. ఆమె చక్కటి మాట. దేవుని కనులు ఎవరైతే ఆయన్ని పూర్ణ హృదయంతో వెతుకుతారో వాళ్ళకి సహాయం చేయడానికి ఆయన ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండే దేవుడు. మనం దేవుని సహాయం కోరుకోవాలి. మనుషుల సహాయము వ్యర్థము. మనుషులు ఈరోజు నీకు సహాయం చేస్తారు, రేపు చేస్తారు, ఆ తర్వాత వాళ్ళు నిన్ను మర్చిపోతారు, వాళ్ళు నిన్ను పక్కన పెట్టేస్తారు, వాళ్ళు సహాయం చేయలేని పరిస్థితి వస్తుంది. నేను మీకేం చెప్తున్నానంటే, మనం మనుషుల మీద ఆధారపడలేము. ఎందుకంటే ఏ మనిషి అయినా తన శక్తి కొలది తన వల్ల అయినంత వరకు చేయగలడు, దానికి మించి చేయమంటే ఎవరు చేయలేరు. కానీ మనకు సహాయము దేవుడే. ఇక్కడ ఆస దేవుని అడగడం మానేసి అన్యులని ఆశ్రయించాడు. మనుషుల బలాన్ని, అధికారం మీద తను నమ్ముకున్నాడు. అందుకే దేవుడు కోపం వచ్చి దేవుడు అన్నాడు, నా కన్నులు భూమి మీద అంతా తిరుగుతుంది, నువ్వు ఏం చేస్తావు నేను అన్ని గమనిస్తున్నాను ఆశ, నువ్వు నాకన్నా మనుషుల్ని ఎక్కువ విలువ ఇచ్చావు. మొదటి తప్పు, తను దేవుడికి అవిధేయత చూపించాడు. చూడండి, ఎప్పుడైతే అవిధేయత దేవుని మాట మీద, దేవుని మందిర వస్తువుల మీద, దేవుని సహాయం మీద అవిధేయత చూపించాడో దేవుడు కోపం వచ్చి ఆయన ప్రవక్తను పంపించి తన్ని గర్దించాడు. గర్దిస్తే ఈ హనాని అనే ఈ దీర్ఘదర్శి ఎవరైతే ప్రవక్త ఉన్నాడో అతని మాట విని పశ్చాత్తాపడి, అయ్యో నేను పాపం చేశాను, నేను ఇలా చేయకూడదు అని పశ్చాత్తాపడి ఉంటే బాగుండేది. కానీ తను పశ్చాత్తాపడలా, తను గర్వించి హృదయాన్ని కఠినపరుచుకొని ఏ ప్రవక్త అయితే తను గర్దించాడో ఆ ప్రవక్తని కారాగారం, జైల్లో వేయించాడు, బందీగా పెట్టి ఆయన శిక్షించాడు. ఇంకా తప్పులు ఏం చేశాడంటే తన కోపము, గర్వము, అసూయతో నిండుకున్నాడు. చూడండి, మొదటి 2 అధ్యాయాల్లో మంచి ప్రారంభం. ఆసారాజు అన్నీ బాగున్నాయి. మొదటిసారి అజర్యా అనే దర్శి ప్రవక్త వచ్చినప్పుడు అన్ని మాటలు విన్నాడు, సంతోషంగా స్వీకరించాడు, దేవునిలో బలపడ్డాడు. ఎప్పుడైతే హనాని అనే ప్రవక్త వచ్చి గర్దించాడో గర్దింపు తనకు నచ్చల, దిద్దుబాటు తృణీకరించాడు. దిద్దుబాటు తృణీకరించువాడు బుద్ధిహీనుడు, లెక్కలేని ముద్దులు పెట్టేవాడంట మంచోడు కాదంట. నిజమైన స్నేహితుడు అనేక గాయాలు చేస్తాడు, లెక్కలేని ముద్దులు పెట్టేవాడు పగవాడంట. అర్థమైందా? మీతో తీయగా మాట్లాడి మీరంటే నాకు చాలా ఇష్టం, నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్, మీరంటే నాకు చాలా ఇష్టము అని మీతో చెప్పేవారు మిమ్మల్ని ఏదో ఒక రోజు మిమ్మల్ని మోసం చేస్తారు. మీరు తప్పు చేస్తుంటే తప్పు, ఇది కరెక్టు, ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదని మిమ్మల్ని గర్దిస్తూ సరి చేసేవారు మిమ్మల్ని ప్రేమించేవారు. నువ్వు బాగుపడే వాళ్ళే నేను సరి చేస్తారు. మీ అమ్మ నాన్న నువ్వు తప్పు చేస్తే తిడతారు, సరి చేస్తారు. మా అమ్మ నన్ను తిట్టింది, మా నాన్న తిట్టాడు, నాకు నువ్వు వద్దు అని ఏ తల్లిదండ్రులు, ఏ పిల్లలు అనరు. ఈరోజు చాలామంది క్రైస్తవ విశ్వాసులు పాస్టర్ గారు ఇట్లా అన్నారు, మా కుర్జీ ఇలా, మా గురించి పాస్టర్ గారు ఇలా చెప్పారు, వాక్యం చెప్తూ మా ఉదాహరణ తీసుకొని మేమే తప్పులు చేసామా, ఎంతమంది చేయలేదు సంఘంలో అని కొన్నిసార్లు ఏదో ఒక చిన్న మాట పట్టుకొని మందిరాలను విడిచిపెట్టేవారు ఉన్నారు. ఇక్కడ ఈ ఆసారాజు గర్దింపుని స్వీకరించలా. అబ్బా తిట్టేస్తున్నారండి, మాకు వద్దండి ఆ సంఘం అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. తిట్టి చంపేస్తారండి, ప్రేమే లేదండి, కృప లేదండి, కనికరం లేదండి అంటారు. చూడండి, దేవుడు కొంతమందికి గర్దించుటకు ఇస్తాడు, కొంతమందికి కృపావాక్యం ఇస్తాడు, కొంతమందికి బుద్ధివాక్యం ఇస్తాడు. మరి ఎవరికి పిలుపులో వాళ్ళు ఉండాలి కదండి. దేవుడు ఎవరికి ఏ పిలిపిస్తే ఆ పిలుపులో ఉంటారు, మనం ఏం అనలేము. కానీ ఆ వాక్యం కనుక నిన్ను సరి చేస్తా ఉంటే నువ్వు సరేవు. నీలో తప్పు ఉంటే సరి చేసుకో. ఎందుకు కోపపడతావు, ఎందుకు ఆయాసపడతావు, ఎందుకు అంటావు నన్నే అంటారేంటి, ఎందుకు చేతులు తిరగబడతావు, ఎందుకు తిరుగుబాటు చేయకూడదండి. ఎప్పుడు కూడా దేవుని సేవకుల మీద, వాక్యాన్ని మీద లేదా మందిరాన్ని మీద తిరుగుబాటు, కోపము, అలగడం చేయకూడదు. ఆశ
దేవుని మీద, దేవుని సేవకుని మీద, దేవుని వాక్యాన్ని తృణీకరించి గర్వంగా అతిశయంతో ప్రవర్తించి తన దేవుని సేవకుని, దేవుని యాజకుని జైల్లో వేయించాడు. అప్పుడు తన పతనం ప్రారంభమైంది. కొద్ది రోజులకి తనకి కాళ్ళ మీద ఒక రోగం వచ్చింది. ఆ రోగం వచ్చినప్పుడు తను ఏం చేయాలి? అప్పుడైనా క్షమాపణ అడిగి, అయ్యా నన్ను తప్పు చేశా, ఇదిగోని ప్రవక్తను నేను జైల్లోంచి, బందీగృహం నుంచి విడిపిస్తా, బాబు హనాని నన్ను క్షమించు, నేను తప్పు చేశా అని చెప్పాలా? చెప్పలా. దేవుణ్ణి ఆశ్రయించకుండా వైద్యుల్ని ఆశ్రయించాడంట. చూడండి, ఎప్పుడైతే మనం దేవుణ్ణి విడిచిపెడతామో, దేవుణ్ణి సహాయం కోరుకోవడం మానేస్తామో, నాకు వద్దు అంటామో, దేవుడు బలవంతంగా నీ ఇంట్లోకి, నీ హృదయంలోకి రాడు. చాలామంది అంటారు మత మార్పిడి చేస్తున్నారండి అని. ఏంటండి ఆ మాట చెప్పడానికి? దేవుడే ఒప్పుకోట్లా, దేవుడే అంటున్నాడు నువ్వు నాకు వద్దు అని. మనం విడిచిపెడితే ఆయన వదిలేస్తాడు. నువ్వు క్రిస్టియన్ అని సర్టిఫికేట్లో పెట్టుకున్నా, నువ్వు పైకి ఏదో సబ్సిడీ వస్తుందో, ఏదో పిల్లల చదువులు వస్తాయని క్రిస్టియన్ సర్టిఫికేట్ తెచ్చుకున్నా, నాకు నువ్వు దేవుడు వద్దు అంటే దేవుడు వదిలేస్తాడు. పట్టుకొని ఒకడు నాకు వద్దు, నాకు దేవుడు వద్దు, నేను నమ్మను అంటే దేవుడు ఏమండు, నీ ఇష్టం అంటాడు. మనకు స్వేచ్ఛనిచ్చాడు. ఆశ ఎప్పుడైతే నాకు దేవుడు వద్దు, నేను మనుషుల సాయమే కోరతాను, నన్ను గర్దిస్తారా? గర్దిస్తే కొంతమందికి నచ్చదండి. నాకు గర్దించకూడదు, నేను నాకు నచ్చినట్టే ఉంటాను, నేను అన్యుల రాజులతో నేను దోస్తీ చేస్తాను, నేను వాళ్ళ సహాయం కోరుకుంటాను, అది నా ఇష్టం, మీరెవరు చెప్పడానికి అన్నట్టు ఉంది ఆశా ప్రవర్తన. అందుకే మరలా రోగం వచ్చినప్పుడు కాలు మీద, ఆ చిన్న రోగం పుండే కదా, ఏం కాదు, కాలు మీదే కదా అని నిర్లక్ష్యపరిచాడు. వైద్యుల్ని ఆశ్రయించాడు, దేవుడిని ఆశ్రయించలా. దేవుడు కోపం ఆయన మీదకి వచ్చింది. తన మీద అనారోగ్యంతో చనిపోయాడు కొద్ది రోజులకి. చూడండి, ఎప్పుడైతే దేవుడికి అవిధేయత చూపించాడో, యుద్ధాలు, తర్వాత బాధ, వేదన. మన జీవితంలో దేవుడికి విధేయత చూపిస్తే సమాధానము, జయము. అవిధేయత చూపిస్తే యుద్ధాలు, గొడవలు, అనారోగ్యాలు. ఆశా జీవితంలో మనం అదే చూస్తున్నాం. ఈ 3 అధ్యాయాలు మీరు ధ్యానించండి. నేను ఈ 3 అధ్యాయాలు క్లుప్తంగా మాట్లాడాను. ఇక్కడ 2 ప్రవక్తలు కనపడతారు. ఒక ఆయన అజర్యా, ఇంకో ఆయన హనాని. అజర్యా దేవుడితో ఉంటే దేవుడు నీతో ఉంటాడు, నువ్వు దేవుని వెతికితే దొరుకుతాడు, దేవుడి వాక్యాన్ని ధ్యానించు. ఇజ్రాయిల్ అనేక సంవత్సరాలు దేవుడు లేక, సత్యదేవుని వెతక్క, దేవుని మాట చెప్పేవారు నీ గౌరవించక, వాళ్ళ మాటలు వినక, వాక్యాన్ని పాటించుకున్నారు, మీరైనా మారండి అని చెప్తే విన్నాడు. కానీ ఎప్పుడైతే ఇతను మనుషుల శక్తిని, మనుషుల సపోర్ట్ తీసుకున్నాడో, దేవుడు కోపం వచ్చి దేవుడు గద్దించాడో, అప్పుడు నాకు వద్దు దేవుడు, నాకు నచ్చినట్టే ఉంటానన్నాడు. ఇంక చివరికి అంతం చాలా చెడ్డగా ఉంది. ప్రారంభం చాలా బాగుంది, అన్నీ చేశాడు. చూడండి, ఈరోజు ఎంతోమంది మందిరంలో పనులు చేసి, లేవీలుగా పాటలు పాడి, మందిరాన్ని తుడిచి ఎన్నో చేసిన వాళ్ళు ఈరోజు అడ్రస్ లేకుండా వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాల గర్భంలో కలిసిపోయారు. వాళ్ళు చేసిన అవిధేయత, తప్పుడు పని, మోసము, ఇవన్నీ దేవుడి దృష్టిలో కనపడి వాళ్ళు మందిరంలో నిలబడాల. చాలామంది సేవ చేయాలి, మందిరంలో ఉండాలి, నేను మందిరం ఊడ్చాలి, మందిరం తడిగుడ్డ పెట్టాలి, కుర్జీలు వేయాలి, పాటలు పాడాలి, ప్రార్థన చేయాలి, బైబిల్ చదవాలి, ఆశపడతారు. మంచిది, చేయండి. కానీ నువ్వు చివరి వరకు అదే పని చేయగలవా? ఊపిరి ఆగేంత వరకు జీవితాంతం దేవుని మందిరంలో నీకు ఇచ్చిన పనిలో నమ్మకంగా ఉండగలవా? లేదా అధికారం కోరతావా? నేను సంఘ పెద్దగా ఉండాలి, నేను ట్రెజరర్గా ఉండాలి, నేను ఎన్ని సంవత్సరాల నుంచి పని చేస్తున్నాను, నన్ను గుర్తించరేంటి, నా పనిని గౌరవించరేంటి అని మనుషుల మెప్పు, మనుషుల సహాయము, లేదా మనుషుల ఫోకస్ నీ మీద ఉండాలనుకుంటున్నావా? లేదా దేవుడు చూస్తున్నాడు, నేను చేసే పని మనుషులకు తెలియకపోవచ్చు, సేవకుడు గుర్తించినా గుర్తించకపోయినా దేవుడు చూస్తున్నాడు, నేను సరిగా ఉండాలి అని కోరుకుంటున్నావా? చాలామంది భక్తిలో ఎదిగి అనేక పనులు చేసి, పాటలు పాడి, పరిచర్యలు చేసి ఈరోజు దేవుడికి దూరం అయిపోయి అంతం అంటే ప్రారంభం బాగుంది, ఇప్పుడు బాల పడిపోయి దేవుని విడిచిపెట్టి నామకార్థ స్థితిలో అనేక మంది క్రైస్తవులు ఉన్నారు. నేను ఈరోజు మీతో ప్రవచనం చెప్తున్నా. అనేక మంది క్రైస్తవులు ఈరోజు ఆత్మలో చనిపోయారు, ఎండిపోయిన ఎముకల వలె ఉన్నారు. ఈరోజు దేవుడు అన్న
వాక్యమన్నా, మందిరమన్నా, సేవకుడన్నా మంచి అభిప్రాయమే లేదు. చాలా చెడ్డ అభిప్రాయం. తప్పులు ఎలా ఎతుకుదామా, ఎవరిని నమ్మే స్థితిలో లేరు ఈరోజు విశ్వాసులు. ఏ సేవకుడిని నమ్మరు, ఏ సంఘాన్ని నమ్మరు, ఏ పరిచయం నమ్మరు. ఏమో వాళ్ళు ఎలా ఉంటారో, ఏమో ఎవరు కరెక్ట్, ఏమో ఎవరికి తెలుసు అని చాలామంది ఈరోజు అనుమానాలతో, భయాలతో ఉన్నారు. కాబట్టి దేవుణ్ణి, వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోకుండా, వాక్యానికి లోబడకుండా ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. నిజమండి, ఈరోజు చాలామంది ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు, ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. గమనించండి, ఎప్పుడైతే నువ్వు ఇష్టానుసారంగా జీవిస్తావో, వాక్యానికి లోపడక, ఒక దైవజనుడి మాటని గౌరవించక, ఒక సంఘానికి నువ్వు కట్టుబడి ఉండక, ఇష్టానుసారంగా గాలికి కొట్టినట్టు అటు ఇటు. హైదరాబాద్లో చాలా చర్చెస్ ఉన్నాయి. జనాలు గాలికి కొట్టుకున్నట్టు కొద్ది రోజులు ఈ సంఘంలో, కొద్ది రోజులు ఆ సంఘంలో, కొద్ది రోజులు ఆ సంఘంలో, కొద్ది రోజులు ఆ సంఘంలో, నెలకు ఒక సంఘం మారేవారు ఉన్నారు. తెలుసా మీకు? అలా గాలికి కొట్టినట్టు అటు ఇటు తిరుగుతూ ఉంటే ఏం నేర్చుకుంటారు, ఏం తెలుసుకుంటారు? ఎక్కడ ప్రారంభించావు? ఈ పునాది ఎక్కడి నుంచి వచ్చింది? ఏం నేర్చుకున్నావు? ఎలా బలపడ్డావు? పునాది మర్చిపోకూడదు. ఎలా ఇప్పుడున్నావు, ఎలా కొనసాగుతున్నావు, ఎలా దీవించబడుతున్నావు, ఇప్పుడు నీ స్టేటస్ ఏంటి, ఆధ్యాత్మిక జీవితంలో ఎలా ఉన్నావు, ఇది గమనించుకోవాలి మనం. చాలాసార్లు మనం గమనించుకోకుండా ఇష్టానుసారంగా ఉండడం బట్టి ఆత్మలో బలహీనపడిపోయి నిర్లక్ష్యంగా ఉండి, ప్రార్థన చేయక, వాక్యం చదవక, ఏదో ఆదివారం ఆ చర్చికి వెళ్దాం. ఇంకొంతమంది మరీ ఘోరం, లైవ్లో చూసుకుందాంలే, ప్రభు బల్ల నెలకు ఒక వారం వెళ్దాం చాలు. నెలకు ఒక వారం ప్రభు బల్ల ఇస్తారు చూసావా, ఆ రోజు వెళ్దాం చాలు. మిగతా 3 వారాలు లైవ్లు ఉన్నాయిగా, యూట్యూబ్ ఉందిగా, ఫేస్బుక్ ఉందిగా, చూసుకుందాం. కానుక ఆన్లైన్లో పెడతారుగా, వేసేద్దాం పర్లా. నిర్లక్ష్యత, భక్తిహీనత. మందిరాన్ని గౌరవించాలి, మందిరానికి వెళ్ళాలి, వాక్యాన్ని వినాలి, సేవకుడితో రిలేషన్లో ఉండాలి, మంచి సంబంధంలో ఉండాలి. అప్పుడు మనం దీవించబడతాం. మీరు మంచి ప్రారంభాన్ని మంచిగా భక్తిలో ఎదిగారు, అంతా బాగుంది. కానీ ఇప్పుడు మీ స్థితి సరిగా లేదు. దేవుడు సరి చేసుకో, మాట విను, లోబడు, విధేయత చూపించు, జయాన్ని, సమాధానాన్ని ఇస్తాను. అవిధేయత చూపిస్తే శ్రమలు, తర్వాత యుద్ధాలు జరుగుతాయి అని ఆశాకు చెప్పాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడితే దయచేసి నా కమెంట్స్ ద్వారా మెసేజ్ చేయండి. నేను చాలా సంతోషపడతాను, మీ కొరకు ప్రార్థన చేస్తాను. ఆశ చేసిన తప్పులు 2 వివరించాము. అయితే చివరిగా చూడండి, మనుషుల సలహా పొందుకోవాలి, కానీ మనుషుల మాటల మీద నడవకూడదు. మనుషులు మీకు సలహా ఇస్తారు, తీసుకోండి, మంచిదే, అడ్వైస్ మంచిదే. కానీ నీ విశ్వాసం, ఫైనల్గా నువ్వు చేసే పని దేవుడి చిత్తంలో ఉండాలి. యేసుప్రభు వారు అందుకే అంటారు, తండ్రి నా చిత్తం కాదు నీ చిత్తమే జరుగును గాక, నా ఇష్టం కాదు నీ ఇష్టమే జరుగును గాక అని పదే చెప్తారు. ఆయనకంట మనుషుల హృదయాలలో ఏముందో తెలుసంట. మనిషి సాక్ష్యం యేసుప్రభుగా అక్కర్లా. మనుషులు ఎన్ని చెప్పినా సరే ఆయన ఎవరిని ఎంకరేజ్ చేయాల, ఎందుకంటే ఆయనకు మనిషి స్థితి ఏంటో తెలుసు. కాబట్టి మనుషుల్ని నమ్మద్దు, అధికారుల్ని, రాజుల్ని నమ్మద్దు, దేవుణ్ణి ఆశ్రయించండి. దేవుణ్ణి ఆశ్రయిస్తే, దేవుణ్ణి నమ్మితే, దేవుడి మాట వింటే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. ప్రార్థన చేయండి. దేవుడు మాట వింటూ ఆయనకి ఇష్టానుసారంగా కడ వరకు, చివరి శ్వాస వరకు నమ్మకంగా ఉండండి. ఆమెన్. మరి ఈ పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. దయచేసి ప్రతిరోజు ఒక 5 నిమిషాలు ప్రార్థన చేయండి. ఇక్కడ పనులు ప్రారంభించాలి. చర్చిలో 2 పనులు ఉన్నాయి, ఒక భోజనశాల, తర్వాత ఒక ఆఫీస్ రూమ్ కట్టబడాలి. ప్రార్థన చేయండి ఈ పనులు ప్రారంభించాలని. అలాగే మీ ప్రార్థన భారాలు ఉంటే మాకు మెసేజ్ చేయండి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.